చేశాను. ఇది వైట్ రైస్ లో వేసుకొని తింటే సేమ్ బిర్యానీ తిన్న ఫ్లేవరే వస్తుంది. చేసుకోవటం కూడా నార్మల్ చికెన్ ఎంత టైం పడుతుందో అంత టైమే పడుతుంది. ఇది ఇడ్లీలో కూడా బాగుంటుంది. ఫస్ట్ దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్ లో అల్లం, వెల్లుల్లి, ధనియాలు, లవంగాయి, మిరియాలు, ఎండు కొబ్బరి, గసగసాలు, పిరికెడు పుదీనా, పిరికెడు కొత్తిమీర, ఇందులోనే హాఫ్ లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. దీన్ని బరక్గా మిక్సీ పట్టుకొని అందులోనే ఒక పెద్ద ఆనియన్ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. దీన్ని శుభ్రంగా వాష్ చేసిన చికెన్ లో వేసేసుకోవాలి. అందులోనే రుచికి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని అంతా బాగా కలిపేసుకొని, దీన్ని అయితే నేను కుక్కర్ లో చేస్తున్నాను. కుక్కర్ లో ఆయిల్ వేసుకొని ఈ కర్రీ అంతా వేసేసుకోవాలి. దీన్ని అంతటిని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, ఆ స్టేజ్ వరకు మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది అన్న స్టేజ్ లో అయితే మరి కొంచెం కొత్తిమీర, పుదీనా, టీ గ్లాస్ వాటర్ పోసుకొని అంతా కలిపేసి కుక్కర్ విజిల్ పెట్టేస్తే కనుక 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరంతా పోయిన తర్వాత అంతా కలుపుకొని మరొక 5 minutes ఉడికించుకుంటే గనక కూర అంతా దగ్గరకు వచ్చేస్తుంది. ఆ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే. నచ్చితే గనక ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. బై.